బిల్వమంగళ ఠాకూర్ 8వ శతాబ్దంలో ఓ గొప్ప వైష్ణవ కుటుంబంలో జన్మించిన ఆచార్య జీవిత చరిత్రే ఈ నాటకం. తన భక్తుడు ఎంతటి హీనుడైనను అతని మీద కరుణ చూపి గొప్ప ఆధ్యాత్మిక స్థితికి చేరుస్తానని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా బిల్వమంగళ ఠాకూర్ జీవితం అమరింది. దక్షిణ భారతదేశంలో బాగా స్థితిమంతులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సిరి సంపదలతో తొలుతూగుతూ ఉన్న ఈయన భగవంతుని మీద అనేక భక్తి గానాలు రచించి వాటిని మృదుమధురంగా గానం చేసిన విద్వాంసుడు. ఈయన విద్వత్తుని ఎంతో అభిమానించి గౌరవించే తన స్వగ్రామం నుంచి ఓసారి కచేరీ చేయడానికి కృష్ణవీణ అనే నదిని దాటి వేరొక గ్రామానికి ఈయన వెళ్లారు. అప్పుడు కపికటక ధురీణః కార్ముకన్యస్తబాణః కపికటక ధురీణః కార్ముకన్యస్తబాణః क्षपितदितिज सैन्यः क्षत्रियेषु अग्रगण्यः रामचन्द्रः पातु माम् रामचन्द्रः रामचन्द्रः जयतु कोदण्ड राम जयतु दशरथ राम जयतु सीताराम जयतु रघुराम जयतु कोदण्ड राम जयतु दशरथ राम जयतु सीताराम जयतु रघुराम जयतु 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 सीताराम जयतु रघुराम जयतु 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 वसुदेव सुतनेनिसि वनितयर व्रत ಗೆಡಿಸಿ ಎಸೆವತುರಗವನೇರಿ ಮಲ್ಲರನು ಸವರಿ ವಸುಧೆಯೋಳು ಪುರಂದರ ವಿಠಲನಿ ಪಾಲಿಸೈ ವಸುಧೆಯೋಳು ಪುರಂದರ ವಿಠಲನಿ ಪಾಲಿಸೈ विसजाक्षयोध्य पुरवास रघुराम जयतु कोदण्ड राम जयतु दशरथ राम जयतु सीताराम जयतु रघुराम जयतु कोदण्ड राम जयतु दशरथ राम जयतु सीताराम जयतु रघुराम जयतु 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 ఆహా ఆహా అద్భుతం, అమోఘం. ఆ శ్రీకృష్ణుని వేణుగానం విన్నట్లే ఉంది. అన్ని వేదాలు గానాలు ఆ శ్రీకృష్ణుని వేణుగానం నుండి పుట్టినవే కదా. అదేమిటో బిల్వమంగళ, ఎంతో దూరం నుండి చాలా శ్రమపడి మిమ్మల్ని చూడాలని వచ్చాను. కానీ మీ కీర్తనాగానం వినగానే
మా శ్రమ అంతా మర్చిపోయాం. అయ్యా, నాది ఒక చిన్న విన్నపం. చెప్పండి. ఈ రాత్రి భోజనానికి మా గృహానికి వచ్చారంటే మాకు ఎంతో ఆనందం. అయ్యా క్షమించాలి, చాలా చేపటి నుంచి మీ అభిమాని ఒక ఆమె బయట వేచి ఉన్నారు. అభిమాన? ఈ ఊళ్ళోనా? ఎరా సన్నాసి, నేను ఆమె నీ పక్కకే రానివద్దని చెప్పాను కదా. నువ్వు ఆమెకు వకల్తా పుచ్చుకొని ఇక్కడికి వచ్చి నన్ను అనుమతి అడుగుతున్నావు. వెళ్ళమని అవతలకి. ఆగండి ఆగండి, ఆవేశపడకండి. ఆవిని రమ్మనండి. సరేనయ్యా. అయ్యా, అది కాదు, ఆమె గురించి మీకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరమే లేదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వారిని గౌరవించడం మన బాధ్యత. మనం మర్యాదిస్తేనే మిగిలిన వారు మనకు మర్యాదిస్తారు. నమస్కారం. 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 నా పేరు చింతామణి. నేను మీకు పెద్ద అభిమానిని. మీ వాకిట్లో ఉండే మీరు పాడే అన్ని కీర్తనలు విన్నాను. నా మనసు పరవశించిపోయింది. ఆ భగవంతుని కీర్తనలన్నీ స్వయంగా మీరు పాడుతుంటే వినాలని ఆశపడుతున్నాను. కాని ఇంతవరకు ఆ అవకాశమే నాకు దొరకలేదు. దానికేముంది, ఈరోజు సాయంత్రం నేనే మీ ఇంటికొచ్చి నాకు తెలిసిన కీర్తనలన్నీ పాడి వినిపిస్తాను. ఏమిటి, మా ఇంటికి మీరొస్తారా? నేను నమ్మలేకపోతున్నాను. ఇందుకు కృతజ్ఞతగా నేను ఏం చేయగలను? అలాంటివేవీ అవసరం లేదు. ఒక్క పూట భోజనం పెడితే చాలు. చాలా చాలా సంతోషం. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. వస్తాను. నమస్కారం. బిల్వమంగళ మిమ్మల్నే. చెప్పండి. ఆమె ఒక వేశ్య. నేను ఈ ఊరికి పెద్దను. మా గృహానికి విందుకు విచ్చేస్తానని నాకు మాట ఇచ్చి ఇప్పుడు ఆమె ఇంటికి విందుకు వెళ్తానని చెప్తున్నారే, ఇది పెద్దవాళ్ళు చేసే పనేనా? పెద్దవాళ్ల చిన్నవాళ్ల అనేది వెళ్లే చోటును బట్టి కాదు, వాళ్లు ఇతరులతో ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. కళను ఆరాధించేవాళ్లు ఎవరైనా మనం గౌరవించాలి. వస్తాం. పదం త్రిశోర్మే. ఈ కీర్తన గానం చేస్తుంటే నాకు ఆ కృష్ణుని మీద అపారమైన అనురాగం కలుగుతోంది. ఏది, నువ్వు పాడు చూద్దాం. Hey, Nayana, Abhira,
ఆహా ఆహా, అద్భుతం, మధురం. ఏమి కంఠస్వరం, ఏమి భావం! ఇంత మధురంగా నేను కూడా పాడలేనేమో. నేను నిన్ను సత్కరించాలి. ఇదిగో ఈ బంగారు నాణాలు తీసుకో. వద్దు స్వామి, మీరిక్కడికి రావడమే నాకు గొప్ప బహుమానం. ఎప్పుడూ మీ పాదాల చెంత ఇలాగే గానం చేస్తూ గడపాలని నా కోరిక. అందుకు మీరు అనుమతించాలి. నీతో కలిసి పాడుతుంటే నాకు మహదానందం కలుగుతోంది. ఇక మీదట ఇది ఇలాగే కొనసాగుతుంది. సరే, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? ఇంకొంతసేపు ఉండొచ్చు కదా? లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరలా ఎప్పుడు విచ్చేస్తారు? రేపొస్తాను. చింతామణికి బిల్వమంగళునికి మధ్య దగ్గర సంబంధం ఏర్పడింది. చింతామణిని కలవడానికి రోజూ వచ్చిపోతూ ఉండే బిల్వ ఇప్పుడు చింతామణి ఇంట్లోనే పూర్తిగా ఉండిపోవడం మొదలుపెట్టాడు. బిల్వమంగళ తండ్రి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయన ప్రాణాలకు అపాయం ఉండడం వల్ల ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో బిల్వ చింతామణి ఇంటిని వదిలిపెట్టి తన స్వగృహంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు బిల్వమంగళుని తండ్రి గారు మరణించారు. కానీ బిల్వ మనసు మాత్రం ఎప్పట్లా చింతామణిని చూడాలని, కలవాలని తాపత్రయపడుతోంది. ఓ, నువ్విక్కడున్నావా? నేనెక్కడెక్కడో వెతికొస్తున్నాను. మీ తండ్రి గారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి బంధుమిత్రులందరూ వచ్చారు. నువ్వు కిందకెళ్ళి వాళ్ళని కలువు. నాకిప్పుడు ఎవరినీ కలవడం ఇష్టం లేదు. ఎవరినీ కలవడం ఇష్టం లేదా? జరగబోయేది మీ తండ్రి గారి అంత్యక్రియలు. అది తెలిసి రానంటున్నావా? నేనిప్పుడు ఎవరినీ కలవదలుచుకోలేదు. వాళ్ళందరినీ వెళ్ళిపోమానండి. వచ్చిన వాళ్ళందరూ మీ తండ్రి గారి బంధువులు, మిత్రులు. వాళ్ళని నేనెలా వెళ్ళమని చెప్పను? దయచేసి కిందకొచ్చి వాళ్ళని కలువు పిలువా. వచ్చింది మా తండ్రి గారి స్నేహితులే కదా, అయితే లేచొచ్చి ఆయన్నే మాట్లాడమనండి. వేళాకోళాలొద్దు. వాళ్ళు మీ తండ్రి గారి మరణానికి సంతాపం తెలియజేయడానికి వచ్చారు. ఇంతకాలం ఆయన అనారోగ్యంతో ప్రాణాలతో పోరాడుతుంటే ఈ బంధువులు, మిత్రులు అందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఆయన పోయాక సంతాపాన్ని తెలియజేయడానికి వచ్చారా? వాళ్ళంతా ఎందుకొచ్చారో నాకు బాగా తెలుసు. మా నాన్నగారు ఆస్తిని అనుభవించడానికి వచ్చారు. అర్థం లేకుండా మాట్లాడుకో. నీకేమైంది? వాళ్ళందరూ నీకు సహాయం చేయడానికి వచ్చారు బిల్వా. సహాయమా? అది ఈ ప్రపంచంలో నాకు ఏ ఒక్కరూ చేయలేరు. ఒకే ఒక్కరు తప్ప. ఎవరది? చింతామణి. చింతామణి మాత్రమే నాకు సహాయం చేయగలదు. తన మొహాన్ని చూస్తేనే చాలు, నాలో ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. చింతామణి తను నీకేమివ్వగలదు? అశాశ్వతమైన ఈ శరీరానికి తాత్కాలికమైన భోగం, అంతే. కాని నీ తండ్రి గారికి చేయాల్సిన కర్మలు నువ్వు చేయకపోతే జన్మ జన్మలకు ఆ ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. వచ్చే జన్మ గురించి నాకు అనవసరం. నేను ఇప్పుడే చింతామణిని చూడాలి. వయసులో ఉన్న అహంకారంతో మాట్లాడుతున్నావు. నీకు ముసల్తనం వస్తుంది. అప్పుడు వేసి నిన్ను ఆదరిస్తుందా? హద్దు మీరి మాట్లాడుకో. నువ్వు ఇంటి పనివాడివని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నిజమే, పనివాణ్ణే. కానీ ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఎవరు నన్ను అలా పిలిచితే లేదు. అనవసరంగా నీ మాటలతో నన్ను ఊరికే విసిగించుకో. లోపలికి వెళ్ళి నా బట్టలు సర్ది తీసుకురా. నేను వెంటనే బయలుదేరాలి. అయ్యో బిల్వా, నేను చెప్పేది కాస్త వీలు. చిన్నప్పటి నుంచి నేను నిన్ను పెంచాను. సొంత బిడ్డలా అనుకుని చెప్తున్నాను. నాతో రా, వచ్చి చూడు. చూడు, బాగా చూడు. ఇలాంటి గాలి వాన నువ్వు జీవితంలో ఎప్పుడన్నా చూసావా? వద్దు వద్దు, నేను నిన్ను వెళ్ళనివ్వను. ఈ ఊళ్ళో మన కుటుంబానికి ఒక మర్యాద ఉండేది. నువ్వు ఆ చింతామణితో తిరగడం వల్ల అందులో సగం పోయింది. నువ్విప్పుడు మీ తండ్రి గారి అంత్యక్రియలు చేయకుండా ఆ చింతామణి చూడటానికి వెళ్తే మిగిలిన మర్యాద పోతుంది. నేను నిన్ను వెళ్ళనివ్వను బిల్వా. అయ్యో అయ్యో అయ్యో, నీ చెప్పేది అర్థం చేసుకో.
చింతామణిని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా తల పగిలిపోయేలా ఉంది. చింతామణిని చూడకపోతే నేను చచ్చిపోతాను. నీ బాధ నేను అర్థం చేసుకోగలను బిల్వా. ఈ ఒక్క రాత్రి ఓర్చుకో. ఈ గాలి వాన కొంచెం తగ్గని మీ తండ్రి గారి అంత్యక్రియలు పూర్తి చేసుకుని పొద్దునే వెళ్ళి కలుద్దు గాని. లేదు, నా వల్ల కాదు. గాలి వాన తుఫాను అంత్యక్రియలు దేని గురించి నాకు దిగులేదు. నేను నా చింతామణి దగ్గరికి వెళ్ళాలి. దారుద్లో తప్పుకో. నేను నిన్ను వెళ్ళనివ్వను బిల్వా. చెప్తే విను, నన్ను వెళ్ళనివ్వను. అడ్డులే బిల్వా, చెప్తాను కదా. వెళ్ళొద్దు. తప్పుకో. బిల్వా, బిల్వా, బిల్వా. చింతామణి! అయ్యో, ఈ గాలి వాన తగ్గేలా లేదే. ఏరు పొంగి పొర్లుతోంది. చింతామణి, ఏరు దాటి నీ దగ్గరికి ఎలా రాను? బాబుగారు వద్దు, బాబుగారు వద్దు. నేను మన భవతి దగ్గర నుంచే వస్తున్నాను. ఊరంతా వరద వచ్చేసింది. చింతామణి అమ్మగారిని చూడడానికి ఇప్పుడు వెళ్ళొద్దు. వాన తగ్గాక రేపు వెళ్ళొచ్చు. నిన్నెవటా ఇక్కడికి రమ్మంది? నా బాధ మీకెవరికి అర్థం కాదు. అదిగో అక్కడ పడవ నడిపేవాడున్నాడు. అయ్యా, అయ్యా, ఇది మీ పడవా? అవును, ఏం కావాలి? నాకు ఒక చిన్న సహాయం చేయాలి. నన్ను ఏరు దాటించి అవతల ఒడ్డుకు చేర్చాలి. చిన్న సహాయమా? ఇది పెద్ద సహాయం. ఈ తుఫానులో ఏరు దాటించమంటున్నా? నీకు అసలు బుర్రుందా లేదా? ఇదిగో నేను చెప్పాను విను. నీకెన్ని బంగారు కాసులు కావాలన్నా ఇస్తాను. నన్ను ఎలాగైనా ఒడ్డుకు చేర్చు. నేను ఈ ఊళ్ళోనే గొప్ప ధనవంతుణ్ణి. 1000 బంగారు కాసులు. నీకు 1000 బంగారు కాసులు ఇస్తాను. 1000 బంగారు కాసులా? అయ్య బాబోయ్, జీవితంతా కష్టపడినా నేను సంపాదించలేనే. అయినా ఏరు దాటి ప్రాణాలు బతికుంటేనే కదా నువ్విచ్చేది నేను తీసుకునేది. ఇదంతా జరిగే పని కాదులే. సరే, నువ్వు ఎంత అడిగినా ఇస్తాను. దయచేసి నాకు సహాయం చేయి. ఏం బాబు, నా ప్రాణాలకే బేరం మాట్లాడుతున్నావా? ఏట్లో నీళ్లు చూడు, పడవ ఎలా నడపగలమయ్యా? చూస్తే చదువుకున్నోళ్ళ ఉన్నావు, చదువులేని పడవ నడిపేవాడిని. నాకు తెలిసింది కూడా నీకు తెలియలేదే. ఏట్లోకెళ్ళి నీ ప్రాణాలు పోగొట్టుకుంటావేమో గాని నేనెందుకయ్యా చావాలి? నన్ను నమ్ముకొని పెళ్ళం పిల్లలు ఉన్నారు. వాన ఎక్కువ అవుతోంది, నేను వెళ్తాను. వెళ్ళొద్దు, చెప్తే విను, వెళ్ళొద్దు. వదలవయ్యా. అయ్యో బాబుగారు, బాబుగారు, ఎవరైనా రండి. మా బాబుగారు ఏట్లో దుకేశారు. ఎవరైనా వచ్చి కాపాడండి. బాబుగారు, బాబుగారు. अहो मे मोहवीतात्म पश्यता विजितात्मना या कन्तरसता कामं कामयेन बालिश कामयेन बालिश कामयेन बालिश या कन्तरसता कामं कामयेन बालिश तन्तं समीपे रमणं रतिप्रदां विताप्रदां नित्यमिमां विहाय अकामदां दुःखभयादिशोक मोहाप्रदं तुच्छमहं भजेन सन्तं समीपे रमणं रतिप्रदां विताप्रदां नित्यमिमां विहाय अकामदां दुःखभयादिशोक मोहाप्रदं तुच्छमहं भजेन मोहाप्रदं तुच्छमहं भजेन ఎవరది? దొంగ, దొంగ! నేను దొంగను కాదు చింతామణి. మీరా?
ఇంతటి భయంకరమైన వానా గాలి, పొంగి పొర్లే ఏటి నీరు ఇవన్నీ దాటుకుని ఎలా వచ్చారు? ఏటి నీరా? నీపై నాకున్న ప్రేమ ముందు అదంతా ఏ పాటి? నన్ను ఏరు దాటించమని ఓ పడవ నడిపించేవాడిని బ్రతిమాలాను. వాడు నన్ను నిర్లక్ష్యం చేశాడు. నిన్ను మనసు నిండా నింపుకుని ఏట్లో దూకేశాను. అందులో ఉన్న ఓ కట్టెను పట్టుకుని నిన్ను ఎలాగైనా చేరుకోవాలని ఆరాటంతో ఏట్లో ఎదురెదుకుంటూ ఇక్కడికొచ్చాను. ఇందులో వింతేమిటో తెలుసా? నేను ఒడ్డుకు చేరుకున్నది ఓ కట్టెను పట్టుకుని కాదు, దుర్వాసనతో కూడిన ఓ మానవ కళేబరాన్ని. ఇన్ని కష్టాలను దాటుకుంటూ నిన్ను కలవాలనే తాపత్రయంతో నీ ఇంటికి చేరుకున్నాను. మన ఇద్దరి కలయిక ఇష్టం లేనట్టు నీ ఇంటి తలుపులు కూడా మూసి ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిన్ను ఖచ్చితంగా చూసి తీరాలనే మొండి పట్టుదలతో ఓ తీగను పట్టుకుని నీ గదిలోకి దూకాను. కాని ఇక్కడ కూడా నేను మోసపోయాను. నేను పట్టుకున్నది తీగను కాదు, ఒక పాముని. నా ప్రాణాలు పణంగా పెట్టి నిన్ను చూడాలని వచ్చాను చింతామణి. నీ అందమైన మొహం చూడగానే నేను పడ్డ కష్టాలన్నీ మాయమైపోయాయి. ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు చింతామణి, ఎవరూ విడదీయలేరు. దయచేసి మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి? వెళ్ళిపోవాలా? తమాషా చేయకు చింతామణి, నన్ను ఆట పట్టించకు. నాకు తెలుసు నువ్వు నన్ను చూసిన ఆనందం పట్టలేక ఇలా మాట్లాడుతున్నావు. కాని పరిహాసాలకి ఇది సమయం కాదు. నిజమే చెప్తున్నాను. మీరనుకుంటున్నట్టు నేను పాత చింతామణిని కాదు, ఆ శ్రీహరిని ఆశ్రయించిన ఓ కృష్ణ భక్తురాల్ని. ఆశ్చర్యంగా ఉంది చింతామణి. హఠాత్తుగా నీకు ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణ భక్తి? మీ దగ్గర్నుంచే. నా దగ్గర నుండా? అవును. మీరు నా దగ్గర ఉన్నప్పుడు ఆ కృష్ణుని స్మరిస్తూ పాడిన కీర్తనలే నా ఈ మార్పుకి కారణం. మనం విడిపోయున్నప్పుడు నన్ను నేనే మర్చిపోయి ఆ కృష్ణుని లీలలు గానం చేస్తుండేదాన్ని. ఆయన నామాన్ని తెలుసో తెలియకో జపించిన సర్వ పాపములు తొలగించి ముక్తిని ప్రసాదించే ఆ శ్రీహరి, ఆ పరమాత్ముడు నా మనసులో నిలిచి నా పాపాలన్నీ తొలగించి నిజమైన కృష్ణ భక్తిని ప్రసాదించాడు. నువ్వు ఎలాగైనా ఉండు, నాకు దాని గురించి దిగుల్లేదు. చింతామణి, మనం అనుభవించిన ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకో. ఆ తీయని అనుభూతుల్ని ఎవరు తుడిచివేయగలరు? మూర్ఖంగా మాట్లాడుకో. నేనొక వేసెను. నీలాంటి ఎంతో మందితో బ్రతికాను, అది కూడా కేవలం ధనం కోసం. ధనమా? ఎంత కావాలి నీకు? మా నాన్నగారు మరణించారు. ఇప్పుడు ఆయన ఆస్తంతా నాకే సొంతం. ఆ ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను చింతామణి. ఎవరికి కావాలి నీ సొమ్ము? ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం వెతుక్కుంటున్నాను. ఇక భగవంతుడైన శ్రీకృష్ణుని జపించుకోవడం ఒక్కటే నా జీవితాశయం. చింతామణి, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీ మాటలు నన్ను ఎంతగానో బాధిస్తున్నాయి. మా తండ్రి గారి అంత్యక్రియలు కూడా చెయ్యకుండా పొంగి పొర్లుతున్న ఏరును దాటి నా ప్రాణాలు కూడా పణంగా పెట్టి నీకోసం వచ్చాను చింతామణి. ఇది నీకు సంతోషాన్ని కలిగించలేదా? లేదు, బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. మిమ్మల్ని ఇలా పిచ్చివాణ్ణి చేశానని తలుచుకుంటుంటే అవమానంతో కృంగిపోతున్నాను. ఏం వెతుక్కుంటూ వచ్చారు? ఎందుకోసం వచ్చారు? ఇన్ని కష్టాలు దాటుకుని నువ్విక్కడికొచ్చిన కారణమేమిటి? నా మీద నీకున్న ప్రేమ కాదు, నీ ఇంద్రియాల్ని అదుపు చేసుకోలేని నీ కామమే అందుకు కారణం. నిన్నెక్కడికి తీసుకొచ్చిన నా భౌతిక శరీరం పొట్టి రక్త మాంసాలతో, ఎముకలతో, చర్మంతో తయారు చేయబడిన అశాశ్వతమైన అస్థిపంజరం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లిపోతే వారి అందం, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతి అన్నీ నశించిపోతాయి. ఆ తర్వాత వారు ఎంత గొప్పవారైనా వారిని మృతదేహమనే అందరూ అంటారు. చింతామణి, చింతామణి, నన్ను నిర్లక్ష్యం చేయకు. నీ ఎడబాటు నేను సహించలేను చింతామణి, సహించలేను. పుట్టిన ప్రతి జీవి మరణించడం తథ్యం. అదే విధంగా కలిసిన ప్రతి సంబంధం విడిపోవడం తథ్యం. తాత్కాలికమైన సుఖాన్నిచ్చే సంబంధం విడిపోతుందని
బాధపడకు. నిత్యమో శాశ్వతమైన బంధమో భగవాన్ శ్రీకృష్ణునితోనే ముడిపడి ఉంది. నువ్వు నన్ను చూడ్డానికి, నువ్వు పడ్డ శ్రమ, నువ్వు పడ్డ కష్టము, భగవాన్ శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉంటే నీ జీవితం చరితార్థమయ్యేది. నా మీద పెంచుకున్న వ్యామోహాన్ని వదిలిపెట్టి శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయిస్తే నువ్వు చేసిన పాపాలను మన్నించి ఆయన నిన్ను కరుణిస్తాడు. వెళ్ళు. ఇక నీ శేష జీవితాన్నైనా భగవాన్ శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ భక్తి పారవస్యంతో గడుపు. పూర్వజన్మ కర్మఫలము వలన తనను తాను మరచి నీచ స్థితికి దిగజారిన బిల్వమంగళ పూర్వజన్మ గురువు చింతామణిలో ప్రవేశించి బిల్వాకు ఉపదేశమిచ్చారు. చింతామణి మాటలు బిల్వ మనసులో లోతుగా నాటుకున్నాయి. బిల్వమంగళుడు అన్ని భౌతిక విషయాలను వదిలిపెట్టి భగవంతుడు శ్రీకృష్ణుని భక్తి సేవలో లీనమయ్యాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక భగవంతుని పుణ్యభూమి అయిన వృందావన క్షేత్రానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మన కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగియైరిహ నతే యమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతా స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతా స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతా శ్రీకృష్ణుని గూర్చి పూర్తిగా ఎవరూ తెలుసుకొనలేకపోయినను ఎవరైతే సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములే శరణమని ఆ భగవంతుని యొక్క నామం, రూపం, గుణగణాలు, లీలలు తెలిసి లీనమై ప్రాయశ్చిత్తం వెతుక్కుంటూ వెళతారో వారికి అన్ని పాపములు తొలగి ముక్తిని పొందుతారు. అలా ముక్తిని పొందిన ప్రాణులు యమధర్మరాజును లేక పాపులను ఈడ్చుకుని వెళ్లే యమదూతల యొక్క యమపాశమును కలలో కూడా కాంచలేరు. ఆహా కృష్ణ, నీ కరుణయే కరుణ. భగవద్గీతలో నువ్వు చెప్పిన వాక్యాల యొక్క మహిమ నాకు ఇప్పుడు అర్థమైంది. అభిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వశాంతిర్నుచ్యతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. భగవంతుని సేవలో మునిగిపోయిన ఒక భక్తుడు తెలిసో తెలియకో తప్పు చేసినా కూడా అతడిని పవిత్రుడుగానే భావించవలెను. ఎందుకంటే అతడు భక్తి పారవస్యంలో ఉన్నందువల్ల అతి త్వరలో అన్ని పాపముల నుండి విముక్తిని పొంది సన్మార్గము చేత శాశ్వత ప్రశాంతమును పొందుతాడు. కావున అర్జున, ఈ లోకానికి నువ్వు ధైర్యంగా తెలియచెయ్యి, నా భక్తుడికి నాశనమనేదే ఉండదు అని భగవద్గీతలో భగవంతుడు ప్రబోధించాడు. ఇదే భక్తి యోగము యొక్క సారాంశము. చిన్న అలలాంటి ప్రేమను ఆయన యందు సమర్పిస్తే మహాసముద్రం లాంటి కరుణను చూపిస్తారు. ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాని భక్తులైన వైష్ణవులకు సేవ చేసినట్లయితే అతి విలువైన శ్రీకృష్ణ భగవాని యొక్క ప్రేమ మనకి లభిస్తుంది. భగవంతుని నామమును జపించటానికో మహావిలువైన భగవద్గీతను చదవటానికో ఎటువంటి అర్హతలు అవసరం లేదు. భగవంతుడు ఎంత పవిత్రమైనవాడో అతని యొక్క నామము కూడా అంతే పవిత్రమైనది. భగవంతుని నామం జపించుటకు కాలమో సమయమో పరిస్థితులో చూడవలసిన అవసరమే లేదు. అందువల్ల మన యొక్క కొరతనో దుష్ట అలవాట్లనో మనసులో తలుచుకోకుండా హరి నామమును సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే మనం పవిత్రులం కాగలం. గ్రంథరాజు శ్రీమద్ భాగవతంకి జై. స్వామి, నేను ఏటికి వెళ్లి మంచినీళ్ళు తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా.
करारविन्देन पदारविन्दम् करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य उटेशयानं वटस्य पत्रस्य उटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। హరే కృష్ణ కృష్ణ నీ కరుణే కరుణ. క్రూర మృగం కన్నా నీచంగా జీవిస్తున్న నాకు చింతామణి రూపంలో గురూపదేశం చేసి నాలోని అజ్ఞానాన్ని పారద్రోలావు. నీపై భక్తిని కలిగించి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. నా సకల బంధాలను త్యజించి ఇప్పుడు నువ్వే నా ఊపిరిగా జీవిస్తున్నాను. నిత్యం నీ లీలలు సాగే బృందావనమనే పుణ్యక్షేత్రానికి నేను ఏ అడ్డంకులు లేకుండా చేరుకోవడానికి నీ కృపా కటాక్షాలతో నన్ను కరుణించు. కొంచెం ఆగండి. నమస్కారం స్వామి, చెప్పండి. నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మీరు నాకు బాగా పరిచయమైన వ్యక్తిలా ఉన్నారు. లేదు స్వామి, మీరు నన్ను చూసి ఉండరు. చింతామణి, మీరు నన్ను వేరే ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు. నేను మీ ముఖం చూడాలి. క్షమించండి స్వామి, అది పతివ్రత చేయాల్సిన పని కాదు. ఏమైంది దేవి? ఏమిటి అలా ఉన్నావు? నేను ఏటికి మంచినీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు ఓ సాధువుని కలిశాను. ఆయన నన్ను వేరే ఎవరో అనుకుని నాతో మాట్లాడారు. నేను ఎంత చెప్పినా వినకుండా నా మొహం చూడాలని అన్నారు. అప్పుడు నువ్వేం చేశావు? నేను కుదరదని చెప్పి వచ్చేశాను. తప్పు చేశావు దేవి, తప్పు చేశావు. వైష్ణవులు ఏది చేసినా దానిలో ఏదో ఒక కారణం ఉంటుంది. దానిని ఈ అజ్ఞానమైన చూపుతో తెలుసుకోలేం. ఎవరు? లోపలికి రండి. దయచేయండి స్వామి, దయచేయండి. మీ పాదపద్మములు మా ఇంటి యందు మోపినందువల్ల మేము ధన్యులమయ్యాం. దయచేసి ఇలా కూర్చోండి. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను? మీరు బాగా అలసిపోయినట్లున్నారు. భుజించడానికి ఏమైనా తెమ్మంటారా? వద్దు. నాకు బాగా కావలసిన ఒక ఆమె మీ ఇంట్లోకి రావడం చూశాను. ఆమెను చూడాలనే ఇలా వచ్చాను. ఓ, ఆ సాధువు మీరేనా? జరిగిన విషయమంతా ఆవిడ నాకు చెప్పింది. ఆవిడ చేసిన అపచారానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కాని మీరనుకున్నట్లుగా ఆవిడ మీకు తెలిసిన మనిషి అయ్యుండదు. ఎందుకంటే ఆమె నా భార్య. ఏమిటి, మీ భార్య? అవును. మీ సందేహాన్ని ఇప్పుడే తీరుస్తాను. దేవి, స్వామికి నీ ముఖం చూపించు. పర్వాలేదు దేవి, సందేహించకు.
నిన్నెక్కడికి తీసుకొచ్చినా నా భౌతిక శరీరం పొట్టి రక్త మాంసాలతో ఎముకలతో చర్మంతో తయారు చేయబడిన అశాశ్వతమైన అస్థిపంజరం. కృష్ణ, బ్రాహ్మణవర్య, నాదో చిన్న విన్నపం. చెప్పండి స్వామి, నన్నేం చేయమంటారు? మీ భార్య జడలో ఉన్న సూదులను దయచేసి నాకిప్పించండి. తప్పకుండా స్వామి. దేవి, నీ తలలో ఉన్న ఆ సూదులను స్వామి చేతికి ఇవ్వు. ఆలోచించకు, వైష్ణవులు దేవతల కంటే గొప్పవారు. వారు ఏది ఆశించినా సరే మనం తప్పకుండా ఇవ్వవలెను. ఇవ్వు. కృష్ణ, నాకేమిటి పరీక్ష? భవబంధనాలన్నింటినీ వదిలేసిన తరువాత కూడా నన్నీ కోర్కెలు పట్టి పీడిస్తున్నాయే. సర్వేంద్రియాలకు అధిపతివైన హృషికేశ, నా కోర్కెలు అదుపు చేసే శక్తిని నాకు ప్రసాదించు. ఈ మహాపాపిని క్షమించు. నా మనసులో ఉన్న పూర్వజన్మ వాసనలన్నీ పూర్తిగా నశింపజేయి. హరినామస్మరణలో నాకు రుచి చూపించు. నిత్యం నీ లీలలు సాగే బృందావన పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు వెళ్లే మార్గంలో నాకు ఇటువంటి పరీక్ష. భగవాన్ శ్రీకృష్ణుని మాత్రమే దర్శించి ఆనందించవలసిన ఈ కన్నులు కేవలం ఒక స్త్రీ శరీరాన్ని చూసి మైమరిచిపోవుటయా? అటువంటి కళ్ళు నాకు ఎందుకు? ఈ కళ్ళు నాకు వద్దు. ఈ కళ్ళు నాకు వద్దు. కృష్ణ! అయ్యో స్వామి, ఎంత పని చేశారు? అయ్యో స్వామి, స్వామి, నేను ఇప్పుడు ఏం చేయాలి? స్వామి, నేనేం చేయాలి? व्रजे प्रसिद्धं नवनीतचौरं व्रजे प्रसिद्धं नवनीतचौरं गोपाङ्गनानां चतुकूलचौरं गोपाङ्गनानां चतुकूलचौरम् अनेकजन्मार्जित पापचौरम् अनेकजन्मार्जित पापचौरम् चौराग्रगण्यं पुरुषं नमामि चौराग्रगण्यं पुरुषं नमामि श्रीराधिकाया हृदयस्य चौरं श्रीराधिकाया हृदयस्य चौरं नवाम्बुद श्यामलकान्तिचौरं नवाम्बुद श्यामलकान्तिचौरं पदहृदया नहीं मोचयामि। కృష్ణ, నీ క్షేత్రానికి చేరుకోవడానికి నాకు తోడుగా ఉన్నది ఆ కర్ర ఒకటే. ఇప్పుడు అది కూడా పోయింది. ఆ కర్ర ఎక్కడుందో నాకు దొరకటం లేదే. నేను ఎలా బృందావనం చేరగలను? హరే కృష్ణ, హరే కృష్ణ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను బృందావనం వెళ్ళాలి. ఈ గుడ్డివాడికి ఎవరైనా సహాయం చేయగలరా? హరే కృష్ణ, ఎవరైనా ఉన్నారా? నేనున్నాను తాతయ్య, తీసుకోండి. ఎవరయ్యా నువ్వు? నేను ఈ గ్రామవాసిని. పశువుల్ని మేపడానికి వచ్చాను. నీ పేరేమిటి నాయనా? నా పేరు నందగోపాల్. నందగోపాల్, చక్కని పేరు. తాతయ్య,
ఈ ముసలి వయసులో హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఇలా బయటెందుకు తిరుగుతున్నావు? అయ్యో పాపం, మీకు కళ్ళు కూడా కనపడవు కదా. భగవంతుణ్ణి తెలుసుకోలేని వారంతా కళ్ళున్నా గుడ్డివాళ్లేనాయనా. అందువల్ల ఈ చీకటి నాకు పెద్ద కష్టంగా ఏల్లేదు. ఈ ప్రపంచమే నా ఇల్లు, భగవాన్ శ్రీకృష్ణుడే నా గతి. ఆయన బృందావన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి నేనిప్పుడు వెళ్తున్నాను. నాయనా నందగోపాల్, నేను బృందావనం ఎలా చేరుకోవాలో కాస్త దారి చూపిస్తావా? ఇంతకంటే ఏం దారి చూపను? ఏమంటున్నావు నాయనా? తాతయ్య, మీరు నించున్న ఈ స్థలమే బృందావనం. ఏమిటి, ఇది బృందావనమా? నేనున్నది బృందావనమా? నా భగవంతుడి పాదాలు పడిన బృందావనమా? కృష్ణ కృష్ణ, చివరికి ఈ పాపిని కూడా నీ దరికి చేర్చుకున్నావా తండ్రి? అంతా నీ కరుణ, నీ కరుణ. ఏం తాతయ్య, మీకు బృందావనం అంటే అంత ఇష్టమా? భగవాన్ శ్రీకృష్ణుడు, దేవి రాధారాణి నిత్యము నివసించే ఊరు కదా నాయనా ఇది. ఇష్టపడని వారు ఎవరుంటారో? అవును నందగోపాల్, నువ్వు ఎంతకాలంగా బృందావనంలో ఉంటున్నావు? నేను చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉన్నాను. ఆహా, అయితే నువ్వు వ్రజవాసి. ఏది బృందావనం గురించి నీకు తెలిసింది చెప్పు, వింటాను. ఏముంది, ఇక్కడ కొన్ని చెట్లున్నాయి, కొండలున్నాయి, తర్వాత కోతులున్నాయి, నదులున్నాయి. అవి తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఏమి లేవు. నందగోపాల్, అవి ఒట్టి చెట్లు కావు నాయనా, కల్పవృక్షాలు. నీ అవసరాలన్నింటినీ తీర్చేవి. కొండ అన్నావే, అది మామూలు కొండ కాదు, గోవర్ధనగిరి పర్వతం. కృష్ణుడికి కొండకి ఎలాంటి తేడా లేదు. ఆ కోతులన్నీ భక్తజనం నాయనా. ఆ నది యమునా నది, భగవాన్ శ్రీకృష్ణుడు గోపికలు స్నానవాడిన పవిత్రమైన నది. బృందావనంలో ప్రతీదీ ఆ భగవాన్ శ్రీకృష్ణుడికి సంబంధించింది. అవును, నువ్వు నిజంగానే వ్రజవాసివా లేక పక్క ఊరివాడివా? అవన్నీ సరేలే తాతయ్య, మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇలా రండి, ఆ రాయి మీద కూర్చోండి. తాతయ్య, నా దగ్గర కొన్ని పాలున్నాయి, నేను తీసుకొస్తాను, మీరు తాగొచ్చు. అలాగే నాయనా. ఇలాంటి ఒక బాలుణ్ణి కన్న తల్లిదండ్రులు ఎంతటి అదృష్టవంతులు. ఎదుగోండి తాతయ్య. ఆహా నందగోపాల్, నువ్విచ్చిన పాలు అమృతంలా ఉన్నాయి. చాలా సంతోషం. నందగోపాల్, నాదో చిన్న విన్నపం. నువ్వు ఏ కారణం చేతనో ఈ బృందావనాన్ని విడిచి వెళ్ళకూడదు. ఇక్కడ పుట్టడమే మహద్భాగ్యం. అంతేకాదు, ఇక్కడ పెరుగుతున్నావంటే ఈ భూమి నీకు కృష్ణ ప్రేమను అనుగ్రహిస్తుంది. నేనా అదృష్టానికి నోచుకోలేదు నాయనా. అందుకే ప్రాణాలైన కృష్ణుడి పాదాల దగ్గర విడుద్దామని వచ్చాను. నందగోపాల్, నీకు తెలిసిన కృష్ణ కథ ఏదైనా ఉంటే చెప్పు. నాకు కృష్ణ కథ వినాలని ఉంది నాయనా. కృష్ణుడి కథలా? ఆహా, నాకంతగా తెలియవు తాతయ్య. నీకు తెలిసిందే చెప్పు నాయనా. సరే, చెప్తాను. బృందావన వాసులు ఎప్పుడూ ఆ కృష్ణుడినే మనసులో స్మరించుకుంటూ ఉంటారు. ఎవరు ఆయన్ని దేవుళ్ళా భావించరు. యశోదమ్మ, నందమహారాజు, మిగతా గోపాలులు, గోపికలు అందరూ ఆయన్ని తన బిడ్డగా, తన స్నేహితుడిగా, తన ప్రియుడిగా భావిస్తారు. వాళ్ళకే కాదు, ఇక్కడున్న పశువులకు కూడా కృష్ణుడు చాలా ప్రియమైనవాడు. ఆహా ఆహా, బృందావనంలో మొలిచిన గడ్డిపోచకు కూడా కృష్ణునితో సంబంధం ఉంటుందని విన్నాను. అది ఎంత నిజమో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప తత్వాన్ని చెప్పావు. ఇదే కదా బృందావన మహిమ. సరే తాత, నాకు ఆలస్యం అవుతోంది. పశువులన్నిటినీ ఇంటికి తోలుకెళ్ళాలి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తాను. అలాగే నాయనా,
నందగోపాల్, చెప్పండి తాతయ్య. రేపు మళ్ళీ వస్తావు కదూ? నీ చేత్తో పాలు తెచ్చి పెడతావు కదూ? పాలే కాదు, రేపు మా అమ్మ చేత వండిన భోజనం కూడా తీసుకొస్తాను. చాలా సంతోషం నాయనా. వస్తాను తాతయ్య. అంతా భగవాన్ శ్రీకృష్ణుని దయ. బిల్వమంగళ్ ఠాకూర్ని రోజూ కలుసుకుని అతని అవసరాల్ని గమనిస్తూ వచ్చిన నందగోపాల్ కొన్ని రోజులుగా ఠాకూర్ని కలవడానికి రాలేదు. ఆ పిల్లవాడి మీద అనుబంధం పెంచుకున్న ఠాకూర్ నందగోపాల్ ఎడబాటు వల్ల బెంగపడ్డాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ, నేను శ్రద్ధతో నీ నామాన్ని జపించలేకపోతున్నాను. ఎందుకో నా మనసు వేదన పడుతోంది. అవును, నందగోపాల్ ఆ పసిబాలకుని ఎడబాటే ఇందుకు కారణం. ఏమిటి పరీక్ష కృష్ణ? సర్వము త్యజించి నీపై మాత్రమే శ్రద్ధ చూపాలని బృందావనానికొచ్చానే, కాని నేడు ఒక పసిబాలకునిపై బంధం ఏర్పడిందే. నందగోపాల్ మీద ఏర్పడిన ఈ అనుబంధం నుండి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది? నందగోపాల్, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు నందగోపాల్? కృష్ణ, ఎవరది? నన్నిప్పుడు తాకినది ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడూ కలగని ఆ అనుభూతి ఎవరది? దయచేసి చెప్పండి, ఎవరది? నేనే తాతయ్య. ఎవరు? నందగోపాల? అవును తాతయ్య. నందగోపాల్, ఎందుకు నాయనా ఇన్ని రోజులు నువ్వు రాలేదు? అదా, చెప్తాను తాతయ్య. ముందులా వచ్చి ఇక్కడ కూర్చొని ఈ పాలు తాగండి. తీసుకోండి. ఆహా ఆహా, నీ చేత్తో ఈ అమృతం తాగి ఎన్నాళ్ళయ్యింది. నందగోపాల్, నువ్వింకా సమాధానం చెప్పలేదు. ఎందుకునైనా నువ్వు ఇన్ని రోజులు నన్ను చూడ్డానికి రాలేదు? లేదే, నేను చూస్తూనే ఉన్నానే. చూస్తూనే ఉన్నావా? ఎలా? నేను అందరినీ ఎప్పుడూ చూస్తూనే ఉంటాను, కానీ ఎవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. నందగోపాల్, మీ తండ్రి గారి పేరేంటి? నందమహారాజు. నందమహారాజా. అమ్మ పేరు? యశోద. కృష్ణ, నీ కరుణ ఏ కరుణ! నీ భక్తులను నువ్వు ఎప్పుడూ వదిలిపెట్టవు తండ్రి. సరైన స్థానంలోనే నాకు అనుబంధాన్ని ఏర్పరిచావు. కృష్ణ, రా కృష్ణ, నా దగ్గరికి రా కృష్ణ. కృష్ణ, రా కృష్ణ. కృష్ణుణ్ణా? ఏంటి తాతయ్య, నన్ను మీరు కృష్ణుణ్ణి అంటున్నారు? నేను పశువుల్ని మేపేవాడిని. నాకు తెలుసు కృష్ణ, గోపికలకు ప్రియమైన ఆ చిన్ని కన్నయ్యవు నీవేనని నాకు తెలుసు. రా కృష్ణ, నా దగ్గరకు రా కృష్ణ. నేను రానుగా. నాకు నిన్ను తాకాలని ఉంది కృష్ణ. కృష్ణ, రా కృష్ణ. నేను రాను తాతయ్య. కృష్ణ, నన్ను పట్టుకోండి చూద్దాం. రా కృష్ణ, తాతయ్య, నా దగ్గరికి రా కృష్ణ. నేను రాను, మీరు నన్ను పట్టుకోలేరు. కృష్ణ, నువ్వు నా చేతిలోంచి తప్పించుకోగలవు, కాని నా మనసులో నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు కృష్ణ. నా మనసు నిండా నువ్వే ఉన్నావు కృష్ణ. నా మనసు నిండా నువ్వే ఉన్నావు కృష్ణ.
కృష్ణ, నీ అందమైన శ్యామసుందర రూపం ప్రత్యక్షంగా నా కళ్లకు కనిపిస్తోంది. నేను నిన్ను చూడగలుగుతున్నాను. కృష్ణ, భక్తవత్సల, నేను భౌతికంగా గుడ్డివాణ్ణైనా నాకు జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించి నీ దర్శనమిచ్చావు తండ్రి. कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमोक्तिकं नासाग्रे वरमोक्तिकं करतले वेणुकरे कङ्कणम् कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् सर्वांगे हरिचन्दनम् सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमोक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि गोपाल चूडामणि गोपाल चूडामणि गोपाल चूडामणि कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले కౌస్తుభం. భగవంతుడైన శ్రీకృష్ణుని ప్రత్యేకంగా దర్శించిన బిల్వమంగళ ఠాకూర్ కృష్ణ కారణామృతం వంటి ఉత్కృష్టమైన గ్రంథాలను రాశారు. భగవాన్ శ్రీకృష్ణుని యుగావతారమైన శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ కారణామృతాన్ని చాలా ఇష్టపడ్డారు. గౌడీయ సాంప్రదాయ గ్రంథాల్లో కృష్ణ కారణామృతాన్ని ముఖ్య గ్రంథంగా ఆయన చేర్చారు. బిల్వమంగళ ఠాకూర్ సుమారు 700 సంవత్సరాలు బృందావనంలో జీవించినట్లుగా
చరిత్ర చెప్తోంది. ఈ ఉత్కృష్ట వైష్ణవాచార్యుని సమాధిని బృందావనంలో ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ